నమస్తే రైతు సోదరులారా. ఏం పేరు అన్న నీ పేరు? కాశీనాథ్ రెడ్డి గారు. ఎవరు మీది? చిరుతపల్లి అంటే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రము ఉరుకుంద ఈరణ స్వామి పక్క గుడి పక్కల ఊరు ఇది. ఈయన పేరు కాశీనాథ్ రెడ్డి. ఇది కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా. ఈ చిరుతపల్లి విలేజ్లో ఈ మా మ్యాగ్జిన్ అగ్రిటెక్ కంపెనీకి సంబంధించిన విత్తనం మ్యాక్స్ ఫ్రాంటియర్ అనే రకం ఇది. ఈ రకం మా రైతు వేశాడు. ఇది డెమో ప్లాట్ అన్నమాట. ఇది మ్యాగ్జిన్ అగ్రోటెక్ కంపెనీ మ్యాక్స్ ఫ్రాంటియర్ BG2 ఈ రకం నువ్వు వేసినావు కదా. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? ఇది బాగుంది సార్, కాయలు గీళ్ళు బాగుంది, లావు సైజు. సరే, ఇప్పుడు నువ్వు ఇది వేసినావు కదా, ఆ రైతుకు నీ పక్కల రైతు ఉన్నాడు కదా. అవును సార్. అంటే దానికి దీనికి ఎన్ని రోజులు తేడా వేసినావు? ఒకటే రోజు. నీది ఇంకా పచ్చగా ఉంది. అది ఉదర్పే బతాం, అది అయిపోయింది. నీకంటే మీ పొలం నుండే కాయ సైజు కంటే అది సన్నగా వస్తుంది. అదేమో ఎరగైపోయింది. ఇదేమో ఇంకా కాయలు చెట్లు ఎన్ని కాయలు ఉంటాయి నీ అందాజ ప్రకారం? ఒక 80-100 ఉంటుంది సార్. 80 ఖచ్చితంగా ఉన్నాయి. 80 కాయలు అయితే పక్కా ఉన్నాయి. అంటే ఈ రోజుకి కూడా నవంబర్ నెల ఇంచుమించు ఈరోజు అనుకున్నాము, అక్టోబర్ నెల అయిపోతుంది. ఈరోజు అక్టోబర్ 30 అంటే నవంబర్ నెల వస్తుంది. సేమ్ ఒకటే రోజు నాటిన పక్క పొలంకు ఈ పొలంకు సరే, అది ఇతర వేరే ఏమైనా సంబంధించిన కాదు. ఇదేంటంటే మన ఈ కంపెనీ ఫ్రాంటియర్ BG2 రకము ఈ రోజు దాకా ఇంకా పచ్చగానే ఉంది. కాయలు ఎట్లా అనిపిస్తున్నాయి నీకు? పెద్ద సైజు కాయలు. పత్తి తీసి చూసినావా? చూసినాను, నిరుడు వేసినాను. 31.5 క్వింటాలు వచ్చింది. పెద్ద పొలం ఎకరన్నర ఈకల నుంచి అవతల వేసింది సార్. ఎకరన్నర 31 క్వింటాలు పంట. ఈ సంవత్సరం కూడా ఇది ఇంచుమించు 20.5 వచ్చింది సార్. ఎకరా 20 వచ్చింది. కంపాల ఎడుతున్నాను అంత 3 తూర్లు ఎడిపించినాను సార్. నీరులో ఒక తూరు ఎడిచినాక మరి ఒక తూరు నూనె కొట్టి మరి ఎడిచేసినాను. చాలా అంటే చూడలే ఇంకా రంత అత్తపోయి సార్. ఇంకా ఇక్కడ రండి సార్, రండి ఇక్కడ. ఇక్కడ చూసినా కొద్దిగా ఎడమ నాటాల్సింటే ఇంకా బాగుంటుండే. కొద్దిగా ఎడలు నాటింటే బాగుంటుండే. ఎక్కడ చూసినా 60, 70, 80 కాయ. ఏ చెట్టును చూసుకోండి, ఏ చెట్టును చూసుకోండి, ఇద్దరు బతాం. ఏ మొక్క చూసినా కూడా 60, 70, 80, 100 కాయలు. గత సంవత్సరము ఈ విశ్వనాథ్ రెడ్డి గారు ఎకరన్నర 30 క్వింటాలు అయిందంట. ఇదే అప్పుడు కూడా శాంపిల్ తీసుకొని వేసాడు కదా. ఈసారి కూడా వేసాడు. इधर देखो कहाँ भी देख सकते. फ्रंटियर BG2 माल. हाँ, 2 feet లాంగ్. ఇంకా వర్షాలు ఎక్కువైనందుకు కింద 2 ఫీట్ల వరకు కాయలు కుళ్ళిపోయినాయి. పత్తి పగిలే మంచిగా పత్తి విడిచే టైంలో వర్షం ఎక్కువైనందువల్ల. ఇంత వర్షాలు ఉన్నప్పటికి కూడా ఈ పొలము, ఈ రైతు పొలము ఇంత గ్రీనిష్గా పచ్చదనము మళ్ళీ కాయ పూత దాదాపు 3 ఎకరాలు ఈ బిట్టు అక్కడి నుంచి సార్ ఇక్కడ ఆడవరకు అక్కడి వరకు అందరు మా అన్నదాలు ఇడిపించినారు. అందరిది అయిపోయినది. పచ్చిగా ఉన్నదానికే ఏమి తీస్తావు ఇప్పుడు. ఒక్కసారి తీయాలని ఉన్నాను. ఓకే, అయితే నీకు ఎలా అనిపిస్తుంది ఈ రకము? ఈ రకం బాగుంది సార్. బాగుంది. మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం కూడా వేస్తాం సార్. జగ్గి చాలా మంది అడుగుతారు, ఊళ్ళో అడుగుతారు. సరే, ఇద్దులే ఈసారి. ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా కానీ గ్రీనిష్. ఈ రోజు నవంబర్ నెల, అక్టోబర్ ఆఖరిలో కూడా గ్రీనిష్. కాయలు కూడా దగ్గర కాయలు, పక్క కాయలు. మేము చూసిన ఇలాంటి పొలం అంటే మాకు చూసాము, చాలా బాగుంది మీది. ఇది బాగుంది సార్. సూపర్. గుడ్డి పగలలేదు కదా సార్. గుడ్డి చూడు, నువ్వే చెప్పాలి. కాదు, అది నూనె వద్దంటే కొలుపు నూనె
కలుపు నూనె లేదు, కొట్టు వద్దు. లేదు అది. ఇది BG2 రకం. ఇది నీకు కాకపోతే దీంట్లో నీకు రసం పీల్చు పురుగు ఎక్కడ కనపడ తక్కువ లేదు. దీనికి తట్టుకునే రకం అన్నమాట. ఇది నీకు చాలా మంచిగా ఉంటుంది పంట దిగుబడి. ఫోటో